హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఎంఎస్ పైప్తో మార్కింగ్ మరియు కట్టింగ్ పైప్ డయామీటర్తో 50 mm x 3 mm WT ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రాసెస్ ఉపయోగించి ఎంఎస్ పై ఒక ఫ్లాంగ్ జాయింట్ తయారు చేయడం గురించి తెలుసుకోబోతున్నారు. లక్ష్యాలు: 3 mm థిక్నెస్ కలిగిన ఫుల్ లెంత్ కల ఎంఎస్ షీట్ను ఎంచుకోవడం, ఒక స్క్వేర్ ప్లేట్లో ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ సర్కిల్ని గుర్తించడం, ఆక్సీ అసిటిలిన్ గ్యాస్ కటింగ్ ఉపయోగించి ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ సర్కిల్ను కత్తిరించడం, స్టీల్ వైర్ బ్రష్తో ప్లేట్ను శుభ్రం చేయడం, ఏదైనా ఎక్స్టర్నల్ డిఫార్మిటీస్ కోసం కటింగ్ని తనిఖీ చేయడం. ఇప్పుడు ఎంఎస్ ఫ్లాంగ్ జాయింట్ వెల్డింగ్ ప్రాసెస్ తయారీకి అవసరమైన సాధనాలను చూద్దాం. ఎంఎస్తో ప్లేట్, మార్కింగ్ మరియు కటింగ్ పైప్ 50 mm by 3 mm WT ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రాసెస్ను ఉపయోగించి స్టీల్ రూలర్, స్క్రైబర్, బ్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, steel wire brush, electrode cable and earth cable, electrode holder, electrode, personal protective equipment, SMAW welding plant machine and their setup accessories, వెల్డ్ గేజ్, circle cutting guide, marking material, C-clamp. ఇప్పుడు ఎంఎస్ పైప్ ఫ్లాంగ్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ చూద్దాం. ఎంఎస్తో ప్లేట్ పైపు 50 mm by 3 mm WT 1F షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఉపయోగించి 3 mm మందంతో పూర్తి నిడివగల ఎంఎస్ షీట్ను పొందడం ద్వారా ప్రారంభించండి. ఎంఎస్ ప్లేట్ పై చాక్తో మార్కింగ్ మీడియాను వర్తించండి. రూలర్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి కటింగ్ పరిమాణాన్ని 100 mm పొడవు మరియు 100 mm వెడల్పుగా గుర్తించండి. బ్రిక్ పంచ్ మరియు హ్యామర్ ని ఉపయోగించి గుర్తించబడిన లైన్ల వెంట పంచ్ మార్క్. వెల్డింగ్ టేబుల్ పై హ్యాండ్ షీరింగ్ మెషిన్ ను సెటప్ చేయండి. షీరింగ్ మెషిన్ గుర్తించబడిన షీట్ ఉంచండి. కటింగ్ లైన్ యాక్సెస్తో ఇది సమలేఖనం చేయబడిందని నిర్ధారించండి. స్ట్రీట్ లైన్ కట్ ఉండేలా హ్యాండిల్ పై క్రమంగా ఒత్తిడిని వర్తింపచేయండి. కత్తిరించే సమయంలో షీట్ వక్రీకరించబడలేదని నిర్ధారించుకోండి. ఏదైనా వక్రీకరణ సంభవించినట్లయితే దానిని యాన్విల్ పై ఉంచండి మరియు హ్యామర్ ని ఉపయోగించి వంకరలు తొలగించండి. ప్లేట్ యొక్క స్క్వేర్నెస్ ని తనిఖీ చేయడానికి ట్రై స్క్వేర్ ని ఉపయోగించండి. షీట్ ను పూర్తిగా శుభ్రం చేయండి. ఏదైనా నూనె, గ్రీస్ లేదా ధూళిని తొలగించండి. ఎంఎస్ ప్లేట్ మరియు ఎంఎస్ పైప్ 50 mm by 3 mm WTతో పైప్ ఫ్లాంగ్ జాయింట్ కోసం ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రాసెస్ను ఉపయోగించి కట్ చేయడం. వెల్డింగ్ టేబుల్ పై షీట్ ఉంచండి. సర్కిల్ను గీయడానికి స్ప్రింగ్ డివైడర్ను సిద్ధంగా ఉంచుకోండి. స్ప్రింగ్ డివైడర్ పనిచేసే స్థితిలో ఉందో లేదో తనిఖీ చేయండి.
కొలతలను గుర్తించడానికి మార్కర్ మరియు స్క్రైబర్ను సిద్ధం చేయండి. 2 డయాగోనల్స్ను గీయడం ద్వారా మరియు డాట్ పంచ్ని ఉపయోగించి ఈ డయాగోనల్స్ ఇంటర్సెక్షన్ వద్ద డాట్ను గుర్తించడం ద్వారా 3 mm థిక్ స్క్వేర్ ప్లేట్ మధ్యలో కలపండి. స్ప్రింగ్ డివైడర్తో స్క్వేర్ ప్లేట్ మధ్యలో 25 mm రేడియస్తో ఒక సర్కిల్ని మరియు 45 mm రేడియస్తో ఇంకొక పెద్ద సర్కిల్ని రాయండి. ఈ సర్కిల్ల 2 చుట్టు కొలతలను పంచ్ మార్క్ పెట్టండి. త్రీ MS ప్లేట్ను కత్తిరించడానికి అసిటలిన్ గ్యాస్ ప్రెషర్ని 0.15 kg/cm²కి మరియు ఆక్సిజన్ గ్యాస్ ప్రెషర్ని 1.5 kg/cm²కి సెట్ చేయండి. న్యూట్రల్ ఫ్లేమ్ను సృష్టించండి మరియు ప్లేట్స్ అంచులలో ఒకదాని మధ్య బిందువు ప్రకాశవంతమైన బ్రైట్ రెడ్ హాట్ కండిషన్ ఆర్ కిండ్లింగ్ ఉష్ణోగ్రత వచ్చే వరకు ముందుగా వేడి చేయండి. ఆక్సిజన్ కటింగ్ లెవర్ను నొక్కి ఉంచండి మరియు టార్క్ను అంచు నుండి పెద్ద వృత్తం యొక్క పంచ్ మార్క్ చేయబడిన చుట్టుకొలతకు మాన్యువల్గా తరలించండి. 90 mm డయామీటర్తో పెద్ద బాహ్య వృత్తాన్ని కత్తిరించడం ప్రారంభించడానికి రోలర్ గైడ్ మరియు సర్కిల్ కటింగ్ అటాచ్మెంట్ని ఉపయోగించండి. టార్క్ను కుట్టిన రంధ్రం నుండి చుట్టుకొలత వైపుకు తరలించండి మరియు చిన్న సర్కిల్ కటింగ్ అటాచ్మెంట్ ఉపయోగించి 50 mm వ్యాసం కలిగిన రంధ్రం యొక్క కటింగ్ను పూర్తి చేయండి. అంతర్గత వృత్తాన్ని కత్తిరించడానికి మొదట 50 mm డయామీటర్ చుట్టుకొలత లోపల 10 mm చిన్న రంధ్రం వేయండి. టార్క్ను కుట్టిన రంధ్రం నుండి చుట్టుకొలత వైపుకు తరలించండి మరియు చిన్న సర్కిల్ కటింగ్ అటాచ్మెంట్ ఉపయోగించి 50 mm వ్యాసం కలిగిన రంధ్రం యొక్క కటింగ్ను పూర్తి చేయండి. కత్తిరించిన అంచులను స్టీల్ వైర్ బ్రష్తో శుభ్రం చేయండి. సగం రౌండ్ ఫైల్ని ఉపయోగించి కట్ అంచుల లోపలి ముఖాన్ని ఫైల్ చేయండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 3 mm థిక్నెస్తో ఫుల్ లెంత్ MS షీట్లో పొందడం, స్క్వేర్ ప్లేట్తో ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ సర్కిల్ రెండింటిని గుర్తించడం, ఆక్సీ యాసిటిలిన్ గ్యాస్ కటింగ్ ఉపయోగించి ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ సర్కిల్ని కట్ చేయడం, స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి ప్లేట్ను శుభ్రం చేయడం, ఏదైనా ఎక్స్టర్నల్ డిఫార్మిటీస్ కోసం కట్ను ఇన్స్పెక్ట్ చేయడం.